హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. రీసెంట్గా పుష్ప ది రూల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా 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 బాగుంది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ ట్రైలర్ గురించి మనం కొంచెంసేపట్లో మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు పాట్నాలో జరిగిన ఈవెంట్ గురించి మాట్లాడాలి. వాయమ్మో, అంతమంది ఫ్యాన్స్ అటెండ్ అవ్వదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ తెలుసు పుష్పకున్న క్రేజ్ ఏంటో నార్త్లో. బట్ ఇప్పుడు పాట్నాలో జరిగిన ఈవెంట్తో అందరు విట్నెస్ చేశారు ఆ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అనేది. హేటర్స్ అయితే ఏ టు జెడ్ అన్నీ మూసుకొని కూర్చున్నారనమాట, షాక్లో ఉన్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఆ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు కూడా ఒక స్వాగ్తో, ఒక యాటిట్యూడ్తో ఇచ్చి పడేశారు హేటర్స్కి. వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జస్ట్ తన మేనరిజమ్స్తోనే అందరినీ మూపిచ్చేశారు. అసలు నాకు కొంచెంసేపు అర్థం కావట్లే, ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుందా లేకుంటే బీహార్లో జరుగుతుందా, ఏంటి అంత ముందా? 25,000 మంది కోసం అని తీసుకుంటే లక్షలాది మంది వచ్చారు. అది మన తెలుగు సినిమాకున్న పవర్ అనమాట. ఈ జరిగిన ఈవెంట్ కానీ ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్ కానీ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. డిసెంబర్ 5th నుంచి పుష్ప గాడి రూల్ ఎలా ఉంటుందో మనకి చిన్న శాంపుల్స్ చూపిస్తున్నాయి. డిసెంబర్ 5th నుంచి ఫుల్ సినిమా మనకు కనిపిస్తుంది. సో ఇంకా మనం ట్రైలర్లోకి వచ్చేస్తే, రీసెంట్గా అందరికి తెలిసింది మూవీ చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యింది, చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 4 years అవుతుంది పార్ట్ 1 రిలీజ్ అయ్యి. ఇప్పటి వరకు పార్ట్ టూ రిలీజ్ కాలేదు. సో ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారంట, ఏం సినిమా చేస్తున్నారా దీనికి మీరు 4 years తీసుకుంటున్నారని. బట్ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ కనుక చూస్తే ఈ సినిమాకు 4 years కాదు, ఇంకా ఎక్కువ తీసుకున్న తప్పు లేదనిపించింది. అంత ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు ట్రైలర్లో ఒక సీన్ అలా పాజ్ చేసి చూసినా మీకు ఆ చిన్న చిన్న డీటెయిల్స్ చాలా కనిపిస్తాయి. చాలా కేర్ తీసుకున్నారు అనమాట సుకుమార్ గారు. ఫస్ట్ పార్ట్ ఏదో హిట్ అయిపోయింది కదా అని గో విత్ ద ఫ్లో అన్నట్టు కొట్టేయలేదు, చాలా కేర్ తీసుకొని చాలా సిన్సియర్గా ఎఫెక్ట్ పెట్టి మరి చేశారు. అండ్ చూస్తుంటే ఈ మూవీతో కూడా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు తీసుకునేటట్టే ఉన్నారు, ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది. బట్ దిస్ టైమ్ రీచ్ వాస్ నాట్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్లో ఉంటుంది. నాకు ట్రైలర్లో చాలా షార్ట్స్ ఫేవరెట్ అనిపించాయి, బట్ నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ షార్ట్ వచ్చేసి ఇదే. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఫ్లాష్ బ్యాక్ సీన్ అని, కానీ అక్కడ మీరు చూసినట్టయితే పుష్ప చిన్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా సరే ఒక రాజులానే సింగిల్గా కూర్చొని కాలు పైన కాలేసుకొని కూర్చోవడం, బాల్ అలా మీదకి వస్తున్నా సరే చిన్న చిన్న రియాక్షన్ కూడా ఇవ్వకుండా ఒక రూలర్లో కూర్చోవడం అనేది సుకుమార్ గారి డీటెయిల్ అనమాట. పుష్ప గడి దేనికి భయపడ్డు, పుష్ప గడి దేనికి తగ్గేదేలే అనేది అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ ట్రైలర్లో ఇంకో విషయం గురించి మాట్లాడాలి, బన్వర్ సింగ్ షెకావత్. యాక్చువల్లీ ట్రైలర్ స్టార్ట్ అయిన 1 minute వరకు అసలు ఫాత్ ఫసల్ క్యారెక్టర్ కనిపించదు అనమాట. ఏంటి దీంట్లో కూడా క్యామియోనా అనుకున్నా, లేదు 1 minute తర్వాత వస్తాడు. మొత్తం చాలా చాలా డామినేషన్ చేశాడు అనమాట ట్రైలర్లో. సో ఈక్వల్ ఈగో క్లాష్ అయితే మనం చూడబోతున్నాం. పుష్పకి, బన్వర్ సింగ్ షెకావత్కి ఉండబోయే ఈగో క్లాష్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అల్లు అర్జున్ ఫాత్ ఫసల్ గారికే కాదు, రష్మిక మందన గారు కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. అండ్ ఈ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేశారా, రష్మిక మందనతో ఉన్న ఒక సీన్ తర్వాత నెక్స్ట్ సీనే పుష్పకి దెబ్బ తగులుతూ ఉంటాయి, కింద పడిపోతూ ఉంటాడు. సో నాకు ఎందుకు శ్రీవల్ ఈజ్ అ మెయిన్ ప్లాట్ అనిపిస్తుంది మూవీ మొత్తానికి. పుష్ప కూడా అంటాడు కదా, మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో చూపిస్తా అని. సో ఎందుకు వినాల్సి వచ్చింది, విన్న తర్వాత ఏమైంది అనేది అంతా మనం మూవీలో చూస్తాం. అండ్ అలాగే ఈ ట్రైలర్లో కొన్ని షాట్లు అయితే హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి, ఇంకా చెప్పలేదు అంత మించి కూడా అనిపించింది. అందులో ఒకటి షాట్ చాలా 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 బాగుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అర్థమవుతుంది అక్కడ చనిపోతే అక్కడ కాల్చేదానికి వచ్చారు, బట్ ఆ షాట్లో ఉన్న డీటెయిల్స్ కానీ, ఆ షాట్ ఉన్న విధానం కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇలాగే మూవీ అంతా కూడా ఒక మాస్టర్ పీస్గా ఉంటే, మూవీ కనుక పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈజీగా మూవీ 1000 crores కొట్టేస్తుంది. ఇది మన తెలుగు సినిమాలో 4th మూవీ అవుతుంది 1000 crores కొట్టే మూవీ. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియో మీకు యాక్చువల్లీ పుష్ప ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ అందరూ బాగానే ఉంటుంది. సో వైల్డ్ ఫైర్ అనేసి కామెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టాటా.